గురుగారు, మహాభారతంలో శ్రీకృష్ణుడు శాంతిదూతగా విఫలయత్నం చేశాడు. అయినా కూడా కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. ఇందులో ధర్మ సూక్ష్మాన్ని ఎలా గ్రహించాలి? మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క పాత్ర యుగపురుషుడిగా గమనించాలి. సంభవామి యుగే యుగే అన్నారు చూసారా. ఎప్పుడైతే భూమి మీద అధర్మం అనేది బాగా వ్యాపిస్తుందో అప్పుడు నేను పుడతానని స్వామి ప్రతిజ్ఞ చేసి ధర్మరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసమే వచ్చాడు. కనుక స్వామి కృష్ణ పరమాత్మ తన జీవితంలో వ్యక్తిగతంగా ఏం కోరుకోకుండా లోకక్షేమాన్ని మాత్రమే కోరి చేసిన ప్రతి కార్యం కూడా అట్లాగే చేశారు. పాండవులలో ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని రక్షించి, పాండవుల్లో ఉండే ధర్మాన్ని రక్షించే నెపంతో ధర్మ సంస్థాపన చేస్తూ దుష్ట శిక్షణ చేయాలని నిర్ణయించుకున్నాడు. కనుక తాను చేయబోయే దుష్ట శిక్షణకి పాండవుల్ని కొంత వాళ్ళని ఆయుధాలుగా వాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్ట్రాటజీలో వీళ్ళు ఉపయోగపడ్డారు అంతే. తాను ధర్మ సంస్థాపన చేస్తూ దుష్ట శిక్షణ చేసే సందర్భంలో పాండవుల్లో ధర్మం ఉంది కనుక ధర్మాన్ని మాత్రమే ఆయుధంగా తీసుకొని, ఉపకరణంగా తీసుకొని కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపన చేశాడు. అయితే మీరు బాగా భారతాన్ని అధ్యయనం చేసినప్పుడు ఉద్యోగ పర్వంలో ఉంటుంది కృష్ణ రాయబార ఘట్టం. రాయబారానికి రావడానికి ముందు పాండవుల్ని కూర్చోబెట్టుకొని సమావేశం ఏర్పాటు చేసి మీ భావాలు చెప్పమంటే అందరూ వాళ్ళ భావాలు చెప్పి మేము పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాలి రకరకాలుగా చెప్తారు. ధర్మరాజు ఏం చేస్తాడంటే ఒక పక్క నుంచి నాకు రాజ్యం రావాలి, క్షత్రియ ధర్మం ప్రకారం మేము రాజ్యం చేయాలి, మా రాజ్య భాగాన్ని మాకు ఇప్పించేటట్లుగా వాళ్ళని ఒప్పించేటట్టుగా నీ రాయబారం పనికి రావాలని కోరాడు. ఇంతేకాకుండా ఇంకో పక్క నుంచి ఏం కోరాడంటే మాకు శాంతి కూడా కావాలని కోరాడు. మనకి భిన్నమైనటువంటి పాత్ర కనబడుతుంది ధర్మరాజులో. ఒక పక్క యుద్ధం వద్దనుకుంటాడు, ఒక పక్క రాజ్యం రావాలంటాడు. అక్కడున్న పరిస్థితులు ఏంటంటే యుద్ధం చేస్తే కానీ రాజ్యం వచ్చే అవకాశం లేదు. కనుక ఇది ఎట్లా జరగాలి అనేటువంటి విషయంలో కృష్ణ పరమాత్మ వ్యూహం చేసి తాను శాంతినే కోరుతున్నాడు అని చెప్పాడు. కానీ ఒక మాట చెప్పాడు, నేను ఎంత శాంతవచనం చేద్దామనుకున్నా, శాంతి చెయ్యాలనుకున్నా దుర్యోధనుడు బతికి ఉండగా వాడు రాజ్యం ఇవ్వడు. కనుక నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను. పురుష ప్రయత్నాన్ని మించి పరమాత్మ యొక్క ప్రయత్నం ఒకటి ఉంటుంది. భగవంతుడు ఒకటి నిర్ణయించాడు, ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అన్నాడు. అందుకనే గమనించండి, సామదాన భేద దండోపాయాలు అనేటువంటి చతుర్విధ ఉపాయాల్ని ప్రయోగించాడు. లోకంలో చాలామంది కృష్ణ పరమాత్మను తెలియకుండా నిందిస్తారు. ఆయనే యుద్ధాన్ని ప్రేరేపించాడు, ఆయనే యుద్ధం చేశాడు అంటూ ఉంటారు. ఇది చాలా నేరం. ఎందుకంటే ఆయన మొట్టమొదట మొదలుపెట్టింది సామోపాయమే. కృష్ణరాయబారం ఆలోచించినప్పుడు కథను కనుక చూస్తే సామము, దానము, భేదము, దండోపాయం. సామం ఏం చెప్పాడు? పాలు నీళ్లు కలిసినట్టుగా మీరు ఉభయులు కనుక కలిసి ఉంటే లోకంలో మిమ్మల్ని కన్నెత్తి చూసేవాడు ఇంకోటి ఉండడు, శాశ్వతంగా మీరు వైభవంగా ఉంటారని సామోపాయం చెప్పాడు. ఇక దానం అనే ఉపాయం ఏం చెప్పాడంటే మొత్తం రాజ్యం మాకు అక్కర్లేదయ్యా, పాండవులు మొత్తం రాజ్యమే నెత్తిన పెట్టుకోరు, వాళ్ళు ఇంతకుముందు రాజసూయాగం చేసినప్పుడు సంపాదించిన అనంతమైనటువంటి వైభవం అదంతా కూడా వాళ్ళు కోరుకోవటం లేదు. వాళ్ళకి 5 ఊళ్ళు ఇస్తే చాలు, వాళ్ళు బతుకుతారు. వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి 5గురికి 5 ఊళ్ళు ఇవ్వండి అన్నాడు. ఇది దానము. అంటే ఉన్నదంతా మీరే తీసుకోండి, కొంత మాకు ఇవ్వండి అని చెప్పినట్టుగా. ఇక భేద దృష్టి చెప్పాడు. సామము దానం అయిపోయింది, భేదం చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరేదో మీ సైన్యం చాలా ఎక్కువ, 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, 7 అక్షౌహిణులు వాళ్ళే అంటున్నారు, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యంలో మీదే ఎక్కువ బలం ఉంది, మీ దగ్గర మరణం లేని భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నారు అనుకుంటున్నారు. నిజంగా యుద్ధమే జరిగితే ఇక్కడ మిగిలేవాడు ఒక్కడు లేడు, పాండవులే మిగులుతారు. దీనికి మొదట ప్రీ ఫైనల్ లాగా జరిగింది విరాట పర్వంలో. ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం చూశారు కదా. అందులో ఒక్క అర్జునుడే మిమ్మల్ని అందరినీ కూడా తరిమి వేశాడు. కనుక మీకు జయము లేదు, పాండవుల్ని ఆశ్రయిస్తేనే మీకు జయం ఉందని భేదం చెప్పాడు. ఈ సామధాన భేదాలు ఏవీ కుదరకపోతే అప్పుడు చివరికి దండోపాయం చెప్పాడు. ఎవరైనా లోకంలో తప్పు చేసి తప్పుని సరిదిద్దుకోకపోతే భగవంతుడు సత్యాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు స్వయంగా చేస్తాడు. నేనే నడువు కట్టుకొని వస్తాను, నేనే సారథ్యం వహిస్తాను, నేనే ధర్మ సంస్థాపన చేస్తాను, మీకు చావు మూడిందని చెప్పి అప్పుడు కృష్ణ పరమాత్మ యుద్ధాన్ని సన్నద్ధం చేశారు. కనుక కృష్ణ పరమాత్మ చేయదలుచుకుంది సామోపాయమే. ఆయన శాంతినే చేకూర్చాలనుకున్నారు. కానీ అది వాడి యొక్క విధి. దుర్యోధనుడు మంచి మాటలతో వాడు ఒక మాట అంటాడు, చివరిలో కృష్ణరాయవరంలో మాట అన్నాడు, ఈ దుర్యోధనుడు బతికుండగా పాండవులకు రాజ్యం వచ్చేది లేదు అన్నాడు. తథాస్తు అని కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు. కనుక కృష్ణ పరమాత్మ చేయవలసినంతా సామోపాయమే చేశారు. కానీ ఎవడి ప్రారంధం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. అది కృష్ణరాయబారంలో ఉండే రహస్యం.